నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం స్పెషల్ డిస్కషన్కి స్వాగతం. మనం గతంలో చాలా సందర్భంలో విన్నాం ప్రైవేటైజేషన్, 90ల తర్వాత ప్రైవేటైజేషన్ విన్నాం. ఇప్పుడు కొత్తగా మానిటైజేషన్ వింటున్నాం. అసలు ప్రైవేటైజేషన్ ఉండగా మానిటైజేషన్ ఎందుకు? గతంలో జాతీయీకరణ, ఇందిరాగాంధీ కాలంలో జాతీయీకరణ జరిగితే ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుందా? అసలు మానిటైజేషన్ అంటే ఏంటి? దీనిపై మనతో విశ్లేషించడానికి కేవీ రావు గారు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే రావు గారు. రావు గారు, ఇటీవల కాలం చూసుకున్నట్టయితే మనం చాలా కాలం నుంచి 90 తర్వాత ప్రైవేటీకరణ అనేది కనిపిస్తూ వస్తుంది. ప్రతిదీ ప్రైవేటీకరించడం, లేకపోతే పెట్టుబడుల ఉపశమనం, ఇలాంటి పదాలు వింటున్నాం. కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మానిటైజేషన్ అనే పదాన్ని వాడుతుంది. అసలు మానిటైజేషన్కి ప్రైవేటైజేషన్కి తేడా ఏంది? మానిటైజేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి? చాలా మీరు టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు భరత్ గారు చాలా మంచి ఒక వర్డ్ యూజ్ చేశారు, జాతీయకరణ అనేది. కూడా యాక్చువల్గా ఆ ఇష్యూని ఈ మధ్య ఎక్కడ కూడా టీవీలో ఎక్కడ కూడా డిస్కస్ చేయట్లేదు. మన భారతదేశం స్టార్ట్ అయినప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు, యాజ్ ఏ కంట్రీగా ఈ భారతదేశం అనే పేరుతోటి ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు మొత్తం ఉన్న వ్యవస్థ అంతా ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్దే. చాలా వరకు చిన్న చిన్న బిజినెస్లు అన్నీ పెద్దగా లేదనండి. గవర్నమెంట్ చేతిలో కొన్ని రోడ్లు అవి ఇవే ఉన్నాయి, పెద్ద బిల్డింగులు లేవు, ప్రాజెక్టులు లేవు. వ్యవసాయం ఏదైతే ఉందో అప్పటికే ఉన్న టాటాలు, బిర్లాలు, ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. దాన్ని యాక్చువల్గా మీరు మనకి 47లో వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే 15 నుంచి కరెక్ట్గా గవర్నెన్స్ అంటే పర్ఫెక్ట్ గవర్నెన్స్ స్టార్ట్ అయింది అనుకో. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత గవర్నెన్స్ అనేది స్టార్ట్ అయింది. 60 నుంచి మీకు 50 నుంచి 65, 66, 67 దాకా 15 సంవత్సరాల కాలంలో మనం చూసిందంతా ఆల్మోస్ట్ వాళ్ళు ప్రైవేట్ వ్యవస్థనే చూసాం. అంటే అంత మెచ్యూర్డ్ ప్రైవేట్ వ్యవస్థ కాదు, దేశమే మెచ్యూర్డ్ కాదు. అలాంటప్పుడు అది ప్రైవేట్ వ్యవస్థలో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. ఫర్ ఇన్ఫర్మేషన్, అప్పుడు ఉన్న బ్యాంకులన్నీ ప్రైవేట్, గవర్నమెంట్ బ్యాంకులు లేవు యాక్చువల్గా. సో ఈ ప్రైవేట్ బ్యాంకులు ఇవన్నీ జాతి పురోగమికి పెద్దగా కాంట్రిబ్యూట్ చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది అందరు. మిసెస్ గాంధీ అంతకుముందు అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఏం చేశారంటే, నెహ్రూ గారు జాతీయకరణ అనేది పక్కన పెట్టి, దాని కాకుండా ప్రైవేట్ సెక్టర్ కొంత డెవలప్ అవుతుంది కాబట్టి పబ్లిక్ సెక్టర్లో నేను కూడా డెవలప్ చేసి చూపిస్తాను. ఆయన సోషలిస్ట్ ఐడియాలజీ ఉంది. ఓకే, జాతీయ ఆస్తుల్ని ఇంప్రూవ్ చేయాలి, దేశం స్ట్రాంగ్ ఉండాలంటే జాతీయ ఆస్తులు. గవర్నమెంట్ రేపు ఏదైనా కావాలంటే ఒక దాన్ని తయారు చేయాలంటే ఫస్ట్ ఎక్కడ తీస్తుందండి? ముందు గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళింది. ఇంపార్టెంట్ అని ఏదన్నా ఒక ఇష్యూని చేయాలనుకోండి, గవర్నమెంట్ వ్యవస్థలను యూజ్ చేస్తుంది. సో అందుకని ఆయన చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలని, ప్రాజెక్టులని, గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. మిసెస్ గాంధీ వచ్చిన తర్వాత ఇంకొక స్టెప్ తీసుకుంది. గవర్నమెంట్లో చేస్తున్నాం కరెక్టే, కొన్ని రంగాల్లో అసలు కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ బ్యాంకుల్లో. సో బ్యాంకులు జాతీయకరణ చేసేసింది. అలానే ఒక అవశేషం ఉంది మనకి. చాలా మంది గొప్పగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక బుల్లెట్ పేల్చకుండా అన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ అని భారతదేశంలో కలిసినాయి అని. నో, మీరు దాన్ని అంత గట్టిగా సమర్థించాల్సి, అంత భూతత్వంలో చూసి పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఈ 500 ప్రిన్సిపల్ స్టేట్స్కి అప్పుడు ఒక అంగీకారం జరిగింది. వాళ్ళ ప్రివిలేజెస్ని, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని, వాళ్ళ ఉన్నాటిని, కొన్ని ప్రివిలేజెస్ని పర్మనెంట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భారతదేశం ట్రెజరీ నుంచి వాళ్ళకి మనీని పంపించే విధంగా అంటే ఇప్పుడున్న బిజినెస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే క్విడ్ ప్రో కోలోగా, మీరు మాతో విలీనం అయ్యండి, మీ ఇంట్రెస్ట్లు, మీ ఫ్యామిలీ ఇంట్రెస్ట్లు, మీ ఆస్తులు మేము కాపాడుతాం, పరస్పర ఒప్పందం అనేది అనమాట. సో ఆ విధంగా జరిగింది కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అందరూ మిగతా వాళ్ళు ఒప్పుకుంది. హైదరాబాద్ ఒకటి, కాశ్మీర్ ఒకటి. ఎస్, బికాజ్ న్యాచురల్లీ రిలీజియన్ కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ కాశ్మీర్ కూడా, ఇందాక మనం చిన్న సెకండ్, అది యాక్చువల్గా ఈ తెలంగాణ దినోత్సవానికి క్రెడిట్ అంతా తెలంగాణ సాయుధ పోరాటానికి ఇవ్వాలండి, నాట్ ఫర్ పటేల్. మొత్తం వాళ్ళు అప్పటికే ఒక 3-4 సంవత్సరాలు పోరాటం చేశారు నిజాంకి వ్యతిరేకంగా, ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా కూడా. వాళ్ళ పోరాటం రెండు. నిజాము ల్యాండ్ లార్డ్స్ని మీరు సపరేట్గా చూడలేరు అప్పుడు, ఎందుకంటే నిజాంతోనే ల్యాండ్ లార్డ్స్ అంతా ఉన్నారు. సో వీళ్ళకి ఇద్దరికి వ్యతిరేకంగా, నిజాం పరిపాలన వ్యతిరేకంగా, ల్యాండ్లు అకృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు భయంకరమైన పోరాటం చేశారు. తెలంగాణను లిబరేట్ చేసే స్టేజ్ వచ్చింది యాక్చువల్, కంప్లీట్గా అంత స్థాయికి పోయింది. సో దాంతో ఆయన భయపడ్డాడు. నిజాంకి ఇక్కడ స్ట్రెంత్ లేదు, అక్కడ స్ట్రెంత్ లేదు. సో భౌగోళికంగా కూడా అతను ఏ కాశ్మీర్ పక్కన ఉంటే ఒప్పుకునేవాడు కాదేమో, ఇది ఇటు ఉంది, సౌత్లో ఉంది.
మధ్యలో ఉండడం వల్ల ఇక తప్పని పరిస్థితిలో అది జరిగిపోయింది. ఇక ప్రెజర్ కూడా పెరిగిపోయింది, ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది, పెరిగిపోయింది. దాంతో చివరికి సైన్యం దిగడంతో ఎటు పాల్పోని స్థితిలో ఒప్పుకున్నాడు. సో జాతీయకరణ ఇందిరాగాంధీ పెద్ద ఎత్తున చేసింది, చాలా పెద్ద ఎత్తున చేసింది. కాలేజీ లీడర్ ఎడ్యుకేషన్ అన్నిటిని బాగా చేసి గవర్నమెంట్ సెక్టర్ చేతులు ఉంటేనే మీరు ఏమైనా పేద ప్రజలకు సహాయం చేయగలరు. గవర్నమెంట్ హాస్పిటల్లో యూ కెన్ టెల్ యూ డూ ఫ్రీ అని డాక్టర్ చెప్పొచ్చు, మీరు ఫ్రీగా చూడండి, లేదా 100 రూపాయల వరకు ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వండి, లేదా 1000 రూపాయల వరకు టెస్టులు అయితే ఫ్రీగా చేయండి అని ప్రైవేట్ వాళ్ళకి చెప్పగలరా మీరు? గవర్నమెంట్ చెప్పగలరా? చెప్పలేదు. సో అందుకనే నియంత్రణే లేదు, చెప్పడం సంగతి తర్వాత నియంత్రణ కూడా లేదు. సో జాతీయకరణ జరిగిన తర్వాత ఇది అంతా జరిగిన తర్వాత 1991లో ఒక వీక్ గవర్నమెంట్ వచ్చింది. చంద్రశేఖర్ గవర్నమెంట్, విపి సింగ్ దిగిపోయిన తర్వాత చంద్రశేఖర్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు కొంచెం చిన్నగా ఒక చిన్న సంక్షోభమేనండి, అది పెద్ద సంక్షోభం కాదు. చాలా నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు సోకాళ్ళు, పెద్ద ఎత్తున మాట్లాడే ఎకనమిస్టులు కూడా చాలా రాంగ్ మాట్లాడుతున్నారు. చిన్న సంక్షోభం ఏంటంటే అది మనకి ఫారిన్ రిజర్వ్స్ కావాలి కదా, మీరు గిట్రోల్ ఎక్కువ చేసుకోవాలంటే ఫారిన్ అకౌంట్లో మన దగ్గర సఫిషియెంట్ డాలర్స్ లేవు. అది సంక్షోభం అంటే బేసికల్గా అది. సో మీరు అప్పట్లో మరి ఫారిన్ కరెన్సీని ఎలా తీసుకురావాలి? ఇమీడియట్ గా మీకు అత్యవసరం అయిందండి, ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్నది ఏదైనా కుదరబెడతారు, బంగారం ఎక్కువ మంది బంగారం కుదరబెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. సో సేమ్ థింగ్ ఈ డిడ్ ఫర్ సమ్ టైమ్. సో ఆ తర్వాత చంద్రశేఖర్ గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అలాంటి సంక్షోభం వస్తే మీరు అందరినీ బ్లేమ్ చేయాలి. ఏదో ఆయన ఒక చంద్రశేఖర్ పేరు పెట్టడం కరెక్ట్ కాదు. అప్పటి వరకు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఏమయ్యారు, అంతకుముందున్న సెక్రటరీస్ ఏమయ్యారు, అంతకుముందున్న గవర్నమెంట్ ఏమైంది? అదంతా కరెక్ట్. ఊరక అలా చెప్పడం మీడియాకి ఒక విచిత్రమైన బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏదన్నా జరిగితే కంప్లీట్ గా డిస్క్రెడిట్ అన్నా చేస్తారు, లేకపోతే క్రెడిట్ అన్నా వాళ్ళకి ఇచ్చేస్తారు మొత్తం. అది కరెక్ట్ కాదు. వ్యవస్థకి ఇవ్వాలి, వ్యవస్థను లీడ్ చేసే అతను కాబట్టి కొంతవరకు. అంటే ఈ ప్రైవేటీకరణ అనేది పివి నుంచి ప్రారంభమైంది అనుకోవచ్చు. అయితే ఏమైంది, ఇప్పుడు అప్పట్లో కంట్రోల్ సిస్టమ్ ఉంది. నేను విన్నారు కదా మీరు, కంట్రోలింగ్ అనేది ఉండేది, ఆర్థిక వ్యవస్థ మీద కూడా కంట్రోల్ ఉంది. సో పివి నరసింహరావు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి, ఆర్బీఐ గవర్నర్ ఇప్పుడు ఆయన. సో ఆయన ఏంటి మరి ఏం చేస్తే బాగుంటుంది, కొంచెం బెటర్గా తొందరగా ఫాస్ట్గా, అంటే గ్రోత్ మనకుంటుంది, జీడిపి గ్రోత్ అనేది ఉంటుంది కదా, జీడిపి ఎంత పెరుగుతుంది అనేది. సో బాగా పెరుగుతుందంటే మన్మోహన్ సింగ్ బేసికల్లీ ఫారిన్ ఎడ్యుకేటెడ్, కొంచెం ఆయనకి సోషలిస్ట్ ఐడియాలజీతో పాటు ప్రైవేట్ వ్యవస్థ, క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దానివల్ల క్యాపిటలిస్ట్ అంటే ప్రైవేట్ వ్యవస్థ టోటల్లీ కంప్లీట్ బ్యాడ్ అంటలేదు నేను. సర్టన్లీ ఇట్ వాంట్ టు హెల్ప్ మెజారిటీ పీపుల్, బట్ కొన్ని ఏరియాల్లో కొంతవరకు జరుగుద్ది. అంటే ఆస్తులు ఓనర్కి ఎక్కువ పోతాయి, కానీ కొంత ఆల్టర్నేట్ వ్యవస్థ ఉండాలి, ఆధిపత్యం ఉండకూడదు. గవర్నమెంట్ కి ఆధిపత్యం ఉంటే తప్పలేదు, ప్రైవేట్ ఆధిపత్యం ఉండకూడదు. ఆల్టర్నేటివ్ వ్యవస్థ పనిచేయాలి, ఎందుకంటే ఎకానమీని డెవలప్ గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేయాలి. ఎగ్జాక్ట్లీ. అందుకని 91 ఏం చేశారంటే ప్రైవేట్ వాళ్ళు కూడా మీరు ఇండస్ట్రీలో ఫ్రీగా పెట్టుకోండి, మీకు లైసెన్స్ రాజుని మేము రద్దు చేస్తాం, మీకు ఫ్రీడమ్ ఇస్తాం. మీరు పబ్లిక్ దగ్గర, ప్రైవేట్ వాళ్ళ దగ్గర వీళ్ళంతా మీరు 91 నుంచి చూడండి, ఎవడన్నా సొంత డబ్బులు పెట్టాడో చూడండి. ఇవాళ 10 లక్షల కోట్ల ఎన్పిఎస్ ఉన్నాయంటే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అందరూ బ్యాంకులు, ప్రజలతో బ్యాంకుల్లో పెట్టిన డబ్బుల్ని వాళ్ళు అప్పులుగా తీసుకున్నారు. అలానే పబ్లిక్ ఇష్యూస్కి వచ్చారు, తీసుకొచ్చి మనీ పబ్లిక్ దగ్గర తీసుకొని ఇండస్ట్రీస్ పెట్టారు. అంటే ఆ సంస్కరణల వల్ల లాభం జరిగిందంటారు, కొంతవరకు లాభం. కానీ ఇట్లా ఎగ్గొట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. నేనేంటంటే మీకు ఎఫెక్ట్స్ ఏదైనా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు ఒక టాబ్లెట్ ఉంది అనుకోండి, కొన్ని ఇమీడియట్గా ఇంజెక్షన్ ఉంది, లేదా ఒకటి హోమియోపతి అని సపోజ్ ఉందండి. ఇంజెక్షన్ అయితే మీకు ఇమీడియట్గా పనిచేస్తుంది అండి, టాబ్లెట్ అయితే ఒక 2-3 రోజుల్లో పనిచేస్తుంది. ఏయో కొన్ని హోమియోపతి మెడిసిన్స్ అంటారు సార్, ఇవి లాంగ్ టర్మ్ పనిచేస్తాయి. సో మీరు ఎకనామిక్ రిఫార్మ్స్ ఫస్ట్ ఆ స్టేజ్ని దాటిచ్చినాయి, కానీ దాని ఎఫెక్ట్స్ ఇప్పుడు తెలుస్తున్నాయి మనకి. ఇప్పుడు ఏమైంది, నాట్ ఓన్లీ మీరు లోన్ సంగతి చూస్తున్నారు, పబ్లిక్, నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది కొన్ని లక్షల మనీని, అంటే వాళ్ళందరినీ కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలని ఇట్లా పబ్లిక్ ఇష్యూస్ పేరుతో కలెక్ట్ చేసి, కంపెనీ పేర్లు కూడా లేవు. మీరు సెబీలో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో చూడండి, దాదాపు 7,000 కంపెనీలు ఇట్లా వచ్చినాయండి. పివి నరసింహరావు ఓపెన్ చేసిన తర్వాత 7,000 మంది. లాభం ఎంత జరిగిందో అంతకంటే నష్టం కూడా జరిగింది. ఇప్పుడు 3,000 కంపెనీలు అడ్రస్ లేవు, ట్రేడ్ అవ్వట్లేదు, అవి అసలు షేర్లే లేవు, ₹50 ఉన్నాయి. మీకు 50 రూపాయలు 40 రూపాయలు అక్కడ ప్రారంభమైంది ప్రైవేటైజేషన్. తర్వాత గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసినాయి. అయితే ఇప్పుడు మన టాపిక్ మానిటైజేషన్ అనేది కొత్త పదం ఏంటనేది. యాక్చువల్ ప్రైవేటైజేషన్ మొదలు పెట్టారు కదా, దాంతో పాటు ఏం చేసిందంటే గవర్నమెంట్ తనకున్న లాస్ మేకింగ్ ని అమ్ముతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వరకు స్టిక్ అయింది ఏంటంటే ప్రైవేట్ వాటిల్లో లాస్ వచ్చే వాటిని అమ్మేస్తే బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. అంతవరకు రైటా రాంగ్ అయినా ఏదో ఒక పద్ధతి ఉంది దానికి. లాస్ వచ్చేవాళ్ళని అమ్ముతారన్నారు కాంగ్రెస్ వాళ్ళు, స్టార్ట్ చేశారు. బీజేపీ వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ వచ్చేవాటిని కూడా అమ్మారు.
ఫర్ ఇన్స్టెన్స్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఇట్ వాజ్ మేకింగ్ వెరీ గుడ్ ప్రాఫిట్, తక్కువ రేటుకి అమ్మేశారు. అలానే బాంబేలో ఒక హోటల్కి, దీని వెనకాల చాలా పెద్ద చర్చ అది. ఒక రెండు రోజులు సెమినార్ పెడితే దీని డీటెయిల్గా ఒక్కో సబ్జెక్ట్ మొత్తం మాట్లాడచ్చు. సో ప్రైవేటీకరణ అంటే బేసికల్గా గవర్నమెంట్లో ఇన్ఎఫిషియెంట్గా పనిచేసే ఆర్గనైజేషన్స్ ని అమ్మి వాటిని మళ్ళీ లాభాల పట్టిస్తారు, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పట్టిస్తారని. మీకు ఇందాకే చెప్పాను నేను, 3000 కంపెనీలు బిజినెస్ ని ఎత్తేసి ప్రజల డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినాయి. సో ప్రైవేట్ చేస్తే ప్రాఫిట్ లోకి వస్తుంది అనేది అపోహ. నీ బడ్డీని తగ్గించుకుంటున్నావు, వాడు మోసడో వాడు పడేస్తాడో వేరే విషయం. నీకు బరువు అనిపిస్తుంది, తీసుకెళ్లి వాడికి ఇచ్చు, వాడు మోసడో వాడు కూడా పడేయచ్చు, నీ బడ్డీని నువ్వు తగ్గించుకున్నావు. అది సో అది కాకుండా దీనికంటే ముందు మానిటైజేషన్ ముందు ఇంకొక ఒక 2018 2014 కదా, 15, 16, 17 లేదు డిమానిటైజేషన్ అనేది ఒకటి. అంటే ఉన్న మనీని దాని వాల్యూ లేకుండా చేయటం డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దులు చేశారు. సో నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలు ఏటీఎంల చుట్టూ బ్యాంకుల చుట్టూ లైన్లు కట్టారు. ఇప్పుడు మానిటైజేషన్ చేస్తే ఇండస్ట్రీలు అంతా లైన్లు కడతారు గవర్నమెంట్ ఆఫీసులకి. ఇప్పుడు మానిటైజేషన్ అనేది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే కరెక్ట్గా మామూలుగా తెలుగు పదంలో మీరు కుదవబెట్టడం, మీ ఆస్తుల్ని అమ్మట్లేదు కుదవబెడుతున్నారు. సో ఈ రెంటిని మీరు విశ్లేషించుకోవాలి, కుదవబెట్టడమా అమ్మటమా అనేది. సో నాకు సంబంధించే వరకు నాకు అసలు ఈ రెండు చేయాల్సిన అవసరం లేదండి, అమ్మాల్సిన అవసరం లేదు, కుదవబెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇనిఫిషియెంట్గా మొన్న రఘురామ్ రాజన్ చెప్పారు జస్ట్ డే ఫర్ ఎస్టర్డే, నువ్వు ప్రైవేటైజేషను ఈ మానిటైజేషన్ అనేది చేసే బదులు నీ గవర్నెన్స్ని రూల్స్ని చేంజ్ చేయి, రూల్స్ని చేంజ్ చేయి. ఇప్పుడు నువ్వు ఎవ్రీ 10 yearsకి ఏదైనా నష్టాల్లో ఉంటే ఎందుకు జరుగుతుంది నష్టం? అంటే జీతాలు ఎక్కువ నష్టం జరుగుతుందా, లేకపోతే రా మెటీరియల్ పెరిగిందా, లేకపోతే ప్రాపర్ కాస్ట్ రావట్లేదా? ప్రైవేట్ కంపెనీలో వోడాఫోన్ అండి, ఇవాళ చూడండి వోడాఫోన్ 1,80,000 కోట్ల అప్పు ఉంది. 1,80,000 కోట్ల అప్పు వోడాఫోన్ కుదేలైపోయి అతను లెటర్ రాశాడు. ఇప్పుడు ఏదో ప్రభుత్వం కొంత సహకారానికి ముందుకు ఎలా చేస్తారండి? అలానే గవర్నమెంట్ ఎందుకు తీయలేదు మీరు? ప్రైవేట్ వాళ్ళకి అయితే చేస్తానంటున్నావు నువ్వు, గవర్నమెంట్కి ఎందుకు చేయలేదు? గవర్నమెంట్ రాసులు అన్నిటికీ 5 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇవ్వండి, ఎందుకు రాదు? ప్రాఫిట్లోకి వస్తుంది. అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, దాంట్లో మీ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా, మీరు కొంతమంది బిజినెస్ ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఇదే ఇప్పుడు వోడాఫోన్ పోయినట్టు బిఎస్ఎన్ఎల్కి ఎందుకు చేయలేదు? బిఎస్ఎన్ఎల్కి అంత అప్పు లేదే, వాటిలో 30,000 కోట్లే ఉంది అప్పు. మరి మొత్తం 75,000 మందికి విఆర్ఎస్ ఇచ్చేసావు నువ్వు, 80,000 మందిని. అంటే ఏం చేస్తున్నావు? ఆస్తులు కూడా ఉండుంటాయి, బిఎస్ఎన్ఎల్కి ఆస్తులు ఉన్నాయి, వాటి అమ్ముకొని లేదు, అమ్ముకోవడానికి కుదరదు. ఇదే ఇప్పుడు డిమానిటైజేషన్ అంటే అదే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్కి వచ్చారు. నేనేమన్నా గవర్నమెంట్ దగ్గర ఉన్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఆస్తులు, కొన్ని ఫెసిలిటీస్, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే రోడ్లు, రైల్వేస్, పైప్ లైన్స్, ఎయిర్పోర్ట్స్, ఖాళీగా ఉన్న స్థలాలు, ఖాళీగా ఉన్న బిల్డింగులు, లేకపోతే ఎఫెక్టివ్గా యూజ్ చేయన ఫెసిలిటీస్, వీటన్నిటిని నేను కుదపెడతాను అంటున్నారు. నేను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను, సో వాళ్ళు నాకేదో ఎంతో కొంత ఇస్తుంటారు అని. ఇక్కడ చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే ఈ దేశంలో కేసులు చూడండి, ప్రైవేట్ వాళ్ళు భయంకరమైన కేసులు, ప్రతి దాంట్లో లిటిగేషన్ ఉంటుందండి. మీరు డిమానిటైజేషన్ మానిటైజేషన్ అంటూ పోవటం జరిగితే దేశాన్ని ప్రమాదం అంచుల్లో నిలబెట్టినట్టే, ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా ఈ దేశానికి హానికరమైన అంటే ఒక ఆలోచన అనమాట. ఈ కార్యక్రమం కనుక ముందు జరిగితే వచ్చే గవర్నమెంట్స్కి, ఫ్యూచర్ గవర్నమెంట్స్కి ఓన్లీ లిటిగేషన్తోనే బతకాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఆల్రెడీ ఒకటి చూస్తున్నాం, ఎంత దారుణంగా పక్క స్టేట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన కేసులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎదుర్కొంటుంది. 100 times తెలంగాణ గవర్నమెంట్కి అగైనెస్ట్గా సపోజ్ కోర్టులో ఒక 150 కేసులు ఉంటే 1,500 కేసులు ఉన్నాయి, అట్లా ఉన్నాయి అనమాట. సో మీరు ఈ మానిటైజేషన్ కనుక పెడితే ఎలాంటిది, 1,00,000 మంది ఉంటారు ఇండస్ట్రియలిస్టులు అంతా గవర్నమెంట్ ఆఫీసులు చుట్టి, అక్కడ ఖాళీ ఉంది సార్, అది రైల్వే స్టేషన్ ఖాళీగా ఉందని యూజ్ చేసుకుంటూ అంటాడు. తర్వాత మీ కంట్రోల్ ఉంటుందండి, గవర్నమెంట్ దగ్గర అంత వేరు వితాలు లేదు. మీరు ఇప్పుడు డిమానిటైజేషన్ చేసినప్పుడు చాలా మంది డబ్బులు డిపాజిట్ చేశారు, 18 లక్షల కోట్లు డిపాజిట్ చేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను, ఒక్కడిని కూడా పనిష్ చేయలేదు. సో నేనేమన్నానంటే ఇవన్నీ ప్రభుత్వాన్ని, ఎకానమీని ప్రైవేట్ చేతుల్లో రకరకాల పేర్లతోటి పెట్టేసి భవిష్యత్తుని, పేద ప్రజల భవిష్యత్తుని ప్రమాదకరంలోకి నెట్టడం, అందులో సందేహం లేదు. సో వీటిని అంటే మనలాంటి వాళ్ళు అంటే మేధావులు, తర్వాత రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ ఉన్నవాళ్ళు, తర్వాత సమానత్వం కోసం, సమాజం కోసం ఆలోచించే ప్రజలంతా గవర్నమెంట్కి క్లియర్గా చెప్పాలి, మీరు చేస్తుంది రాంగ్. మీరు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఐ విల్ కంక్లూడ్,
ఏ పొలిటికల్ మనం ఒక విధంగా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాయాలండి. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే తమ మేనిఫెస్టోలో పెట్టకుండా మిగతా చేయడానికి లేదు. మేనిఫెస్టోలో పెట్టమని మేము అధికారంలో వస్తే మొత్తం అమ్మేస్తామని ఒక్కడు కూడా గెలవడు. మరి అదెందుకు పెట్టట్లేదు? సో నువ్వు గవర్నమెంట్ వచ్చినంత మాత్రం నీకు పూర్తి అధికారం వచ్చినట్టు కాదు. నీ మేనిఫెస్టోకి సంబంధించిన వరకు ఏదైనా చెయ్యి. వెల్ఫేర్ పెడతానంటో పెట్టు, ప్రైవేటైజేషన్ చేస్తానంటో చెప్పు పెట్టు, గవర్నమెంట్ ఆస్తులు అమ్ముతాను నేనంటే పెట్టు, నేను ఆస్తులు అమ్ముతానని అప్పుడు చూడు ప్రజల ఆమోదం ఉంది. సో ఆమోదించి ఏదైనా చేసుకోవాలి కానీ నాకు అధికారం ఉంది కదా నేను ఇప్పుడు ఏదైనా చేస్తాను అనేది చాలా అంటే భయంకరమైన ఆలోచనలు దేశాన్ని ప్రమాదం నెట్టే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కేవీ రావు గారు. మనకు సమయం తక్కువగా ఉంది. ఇది చర్చ పెద్దదే, ఎందుకంటే ఇక నుంచి స్టార్ట్ అవుతుంది. ఎట్లాగో మానిటైజేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. ఇప్పుడు చాలా మంది కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలోనే చిదంబరం కూడా ఒక వ్యాసం రాయడం జరిగింది, మాజీ ఆర్థిక మంత్రి. అయితే ఈ మానిటైజేషన్ వల్ల ఖచ్చితంగా కూడా దేశ ప్రజలను, దేశ భవిష్యత్తును ప్రైవేటు వ్యక్తుల్లో చేతుల్లో పెట్టడం అనేది ఇప్పుడు మనకు విశ్లేషణలో తేలుతుంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. లక్ష్యం సమాజహితం V3 న్యూస్.